కేశవ, నా ఫోన్లో అలారం సరిగ్గా వినిపించట్లేదురా. నీ ఫోన్లో 5ంటికి అలారం పెట్టరా. అలారం ఎందుకన్నయ్యా? రేపు మహాలక్ష్మికి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు వస్తా అన్నారు కదరా. ఇల్లు కడగాలి, సర్దాలి. నువ్వేం టెన్షన్ పడకనయ్యా, నేను హెల్ప్ చేస్తాను. ఆ ఫోన్ నాకు ఇవ్వు, అలారం పెడతా. రేయ్, నేను పెడతానులే. ఏమైనా సీక్రెట్ చాటింగ్లు ఉన్నాయా? రేయ్, నోర్మోయ్. చూసావానయ్యా, కేశవానే ఫోన్ ముట్టుకోవద్దంట. ఏమోరా, నా బతికే గందరగోళంగా ఉంది. పడుకోండి. ఏరా, తలనొప్పి తగ్గలేదా? తల గురించి మాట్లాడలేదన్నయ్య, బ్రతుకు గురించి ఫీల్ అవుతున్నాడు. చక్రి, అన్నం కూడా సరిగ్గా తినలేదు. బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నావు. ఏమైందిరా? వదినతో డేటింగ్కి వెళ్ళావా? అక్కడ ఏదైనా జరిగిందా? వదిన అడిగింది కొని పెట్టకుండా వచ్చావా? రేయ్, జోక్ లేకరా. రేయ్, ఏమైందిరా? ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇలా ఉండవు. ఏం జరిగిందో చెప్పు, లేదంటే నాకు నిద్ర పట్టదు. నాకు కూడా ఈ రాత్రి జాగారమే, నిద్ర పట్టేలా కనిపించట్లేదు. ఏంట్రా అలా ఉన్నావెందుకు? ఏం చెప్పాలన్నయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాదనుకుంటే వచ్చింది. ఇంటికి వచ్చింది కదా, ఇంకెక్కడికి వెళ్ళదులే అనుకుంటే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఏంటా సమస్య? ఎందుకు, మీరు ఒకటే. పెద్ది అంటే గౌరవం, కన్న అంటే ప్రేమ, కేశవ అంటే మర్యాద, నారాయణ అంటే ఏకంగా సుపుత్రుడే. నీకు చెప్పినా వేస్టే, ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు. అదేంట్రా, నీకు సమస్య వస్తే మాకేం పట్టనట్టు ఎలా ఉంటాం? ఇప్పుడు బాతింగ్ అయిపోయింది కాబట్టి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ తో కొంచెం బాడీ అంతా అప్లై చేసి చిన్నగా మసాజ్ చేద్దాం. దాని తర్వాత అవినో బేబీ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ తో కొంచెం ఫేస్ కి అప్లై చేసి లైట్ గా జస్ట్ అంటే ఎక్కువ మసాజ్ కాకుండా అప్లై చేసేద్దాం. సో మొత్తానికి చిన్నగాడు స్నానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీడిని రెడీ చేసేసి इससे बेटर सेविंग तो अगोड़ा करता है. What a save! రే మెంటల్, అందుకే కదరా అడిగేది. నువ్వు నిద్రపోకుండా బాధపడుతూ ఉంటే మేము ప్రశాంతంగా ఎలా పడుకుంటాం రా? ఏం జరిగిందో చెప్పు, టెన్షన్ గా ఉంది. ఎప్పుడూ లేని రెస్టారెంట్కి వెళ్దామంటే ఆనందంగా వెళ్ళాను. తీరా వెళ్ళాక నా నెత్తి మీద బండరా ఎత్తేసింది. ఏంటది? బయటికి తీసుకెళ్లి విడాకులు కావాలని అడిగింది. ఏంటి, విడాకులు అడిగిందా? డివోర్సా? విడాకులా అంటే విడిపోదామంటుందా? మీ ముగ్గురి ప్రశ్నలకి ఒకటే సమాధానం. తనకి సంబంధించినంత వరకు మాకు జరిగింది పెళ్ళే కాదు. అదొక్కటే కారణం కాదు. తాళి కట్టానన్న హక్కుతో తాగొచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపేసావు కదా, అందువల్లే అయి ఉంటుంది. అది కూడా ఒక కారణమే. అయితే వదిన ఇంటి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుందా? ఆగరా, నువ్వు అక్కడవి. ఇక్కడ పెళ్ళామే వదిలేసి వెళ్ళిపోతుందని ఫీల్ అవుతుంటే నీ ఏడుపు ఒకటి. నా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. వాడు మీ ఇద్దరు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాడురా. వాడి మొహం, హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆవిడని రమ్మడానికి నన్ను గెంటేస్తానన్నాడు. విడాకులు తీసుకున్నా పర్లేదు, ఇంట్లో ఉంటే చాలు, నేనేమైపోయినా వాడికి నష్టమేం లేదు. అదేంటనియా, వదిన రావాలని అలా చెప్పాను కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కాదు. బాగానే మేనేజ్ చేసేవాళ్ళే. రే, నీ గొడవ ఆపుతావా? అన్నయ్య మాట్లాడితే డివోర్స్ గురించి అడిగితే అసలు అన్నయ్య మాట వింటుందా? ఆ రోజే తనకిక్కడ సేఫ్టీ లేదని అర్థమైంది. కేవలం మన కుటుంబం మీద పడే నిందలు పోవాలని తిరిగి వచ్చింది. వింటుందన్న నమ్మకం నాకు లేదు. లేదన్నయ్య, అంత కష్టపడి అంత ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నది అంత ఈజీగా వదులుకోవడానికి కాదు.